నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 6 ప్రధాన ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ దశను మార్చబోతున్నాయనేది చాలామంది చర్చించుకుంటున్న విషయం. అయితే ఈ 6 మెగా ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఇవి ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్స్ అనుకోవాలి. ప్రధానంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ. సో అమరావతి క్వాంటమ్ వ్యాలీ గురించి మనం మాట్లాడుకుంటే ఈ అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో ఇది అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్నారన్నమాట. అయితే క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా అత్యంత వేగవంతమైన డేటా ప్రాసెసింగ్ సాధ్యమవుతుంది. దీంతో పాటుగా సూపర్ కంప్యూటర్ల తయారీ కూడా సాధ్యమవుతుంది. దీంతో పాటు క్వాంటమ్ చిప్ డిజైనింగ్ అలాగే సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ స్థాయి హబ్గా మారుస్తుంది అని ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. అయితే టెక్ రంగంలో కొత్త స్టార్టప్లను కావాల్సిన మౌలిక సదుపాయాలు మరియు శిక్షణ ఇక్కడ లభిస్తుంది, అంటే ట్రైనింగ్ అనుకోవచ్చు. దీంతో సుమారుగా 1,00,000 ఉద్యోగాలు, అంటే ఐటీ పరిశోధన మరియు దీంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలలో 1,00,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దీని ప్రారంభ దశ చూసుకున్నట్లయితే దాదాపుగా 2,847 కోట్ల రూపాయలు, అంటే ఇది ఫస్ట్ ఫేజ్ అనుకోవచ్చు. అసలు దీని టోటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది కనుక మనం చూస్తే 25,000 కోట్లకు పైగా అంచనా అనమాట. అంటే సుమారు మొదటి దశలో 50 ఎకరాల విస్తీర్ణంలో 200 ఎకరాల అంచనా ఇది. అయితే మొదటి దశకి మాత్రం 50 ఎకరాలు. ఇక మనం రెండోది చూసుకుందాం, గూగుల్ ఏఐ హబ్. ఈ గూగుల్ ఏఐ హబ్ గురించి మనం ఇప్పుడు ప్రస్తుతానికి ప్రధానంగా దీనిపై ఎంత చర్చ జరుగుతుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది విశాఖపట్నంలో పెడుతున్నారనమాట. గూగుల్ ఏఐ సెంటర్కి సంబంధించి ఏఐ సేవలను అభివృద్ధి చేయడం ద్వారా విద్య, వైద్యం, దీంతోపాటు వ్యవసాయ రంగాల్లో కూడా సమూలమైన మార్పులు రాబోతున్నాయి అనేది ప్రభుత్వం చెప్తుంది ఏఐ డేటా సెంటర్తో. అయితే గూగుల్ ఏర్పాటు చేస్తున్న 1GW డేటా సెంటర్ ఏదైతే ఉందో దీనివల్ల క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు వేగవంతం అవుతాయి. అయితే సముద్ర గర్భ కేబుల్స్ దాని ద్వారా విశాఖకు అంతర్జాతీయ స్థాయి ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ కూడా లభిస్తుందని చెప్తున్నారు. అంటే విశాఖపట్నంలో ఇది, ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం సముద్ర మార్గం ద్వారా కేబుల్స్ వేయబోతున్నారు. దీన్ని తీసుకొచ్చింది అసలు జగన్ అని చెప్పేసి జగన్ చెప్తున్నాడు, దీన్ని అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది. అయితే దీనికి సంబంధించి దాదాపు 25,000 ఉద్యోగాల పైనే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, దాంతోపాటుగా డేటా సైంటిస్టులు, మొత్తంగా ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000కు పైగా ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు అంచనా వేస్తూ ఉన్నారు. దీని ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే $15 బిలియన్ అనమాట. సుమారుగా దాదాపు 1.25 లక్షల కోట్లు, అంటే 1,25,000 కోట్లు అనుకోవచ్చు. ఇక్కడ భూ కేటాయింపు ల్యాండ్ అలొకేషన్ దాదాపుగా 310 ఎకరాలు అనమాట. ఇక చూస్తే థర్డ్ వన్ టీసీఎస్ క్యాంపస్. ఈ టీసీఎస్ క్యాంపస్ చాలా అత్యంత పెద్దదని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రం నుండి సాఫ్ట్వేర్ ఎగుమతులను పెంచడం ద్వారా ఆదాయం పెరుగుతుందన్నమాట. ఇక విశాఖ మరియు ఉత్తరాంధ్ర యువతకు వారి సొంత ప్రాంతాల్లోనే ప్రపంచ స్థాయి ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే గత 20 ఏళ్లలో సాఫ్ట్వేర్ ఉద్యోగం అనగానే బెంగళూరు, హైదరాబాదో, లేదంటే పూణేనో, ముంబయో ఇలాంటి ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు. కానీ మారుమూల గ్రామాల్లో ఉన్న చదువుకున్న యువత అందరికీ కూడా విశాఖపట్నంలోనే ఇంటర్నేషనల్ బ్రాండ్ కంపెనీలు ఏవైతున్నాయో ఆ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంగా పనిచేసే అవకాశాలు కల్పిస్తాయి దీంతో, ఈ టీసీఎస్ క్యాంపస్తో. రైట్, దీంతో పాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, బిజినెస్ సొల్యూషన్స్ వంటి రంగాల్లో యువతకు శిక్షణ కూడా లభిస్తుంది. అయితే ఇది కూడా విశాఖపట్నంలో పెడుతున్నారు. దీనికి సంబంధించిన ఉద్యోగాలు దాదాపుగా 12,000 ఐటీ ఉద్యోగాలు నేరుగా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే దీని ఇన్వెస్ట్మెంటు 1,370 కోట్ల రూపాయలు అనమాట. 1,370 కోట్ల రూపాయలతో ఇన్వెస్ట్ చేస్తున్నారు. భూమి కేటాయింపు కూడా దాదాపుగా ఇక్కడ భూ కేటాయింపు ఎంత జరిగిందంటే 21.16 ఎకరాలు, అంటే 21 ఎకరాల పైనే అనమాట. ఇకపోతే ఇక్కడ నాలుగోది బీపీసీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్. ఫోర్త్ వన్ వచ్చేసి బీపీసీఎల్ ఇది పెట్రోకెమికల్స్ ఏదైతే ఉందో ఈ కాంప్లెక్స్ని కూడా నిర్మిస్తున్నారు. రైట్, ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూస్తే మనం ఈ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ మరియు పెట్రోకెమికల్ ఉత్పత్తుల తయారీ కేంద్రం ఇది. అయితే విదేశీ అవసరాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ మరియు గ్యాస్ ఉత్పత్తులను స్థానికంగానే తయారు చేయొచ్చు దీంతో, బీపీసీఎల్తో. దాంతోపాటు ప్లాస్టిక్ ఎరువులు, ఫర్టిలైజర్స్, ఇంకా కెమికల్స్ తయారు చేసే చిన్న తరహా పరిశ్రమలకు ముడిసరుకు లభిస్తుంది అనమాట. ఇక్కడ వాట్ మరియు ఇతర పన్నుల ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం కూడా సమకూరుతుంది. అయితే ఇది రామాయపట్నం పోర్టు, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి రామాయపట్నం పోర్ట్ ఏరియాలో, ఇక్కడ దక్షిణ కోస్తాలో అతిపెద్ద కంపెనీ అనుకోవచ్చు ఇది. అయితే ఉద్యోగాలు ఇక్కడ చూసుకుంటే 30,000కు పైగా ప్రత్యక్షంగా వస్తాయని చెప్తున్నారు. అయితే 4,000 మంది అంటే పరోక్షంగా వచ్చినా సరే అక్కడ నుంచి దాదాపుగా 35,000 వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు.
ఇక దీని ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్, 1,00,000 కోట్లతో దీన్ని ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలని చెప్పేసి. అయితే ఇక్కడ భూమి కేటాయింపు కూడా 6,000 ఎకరాలు కేటాయించారనమాట. ఇది దాదాపుగా దేశంలో పెద్దదనుకోవచ్చు. ఎందుకంటే ఈ దక్షిణ కోస్తా ప్రాంతాల్లో చూసినట్లయితే ఆ ఏరియాలో సముద్రానికి దగ్గరగా, నెల్లూరు జిల్లాకి, రామాయపట్నం పోర్టుకి, వీటన్నిటికి దగ్గరగా ఈ కంపెనీ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే యువత ఎవరైతున్నారు దాదాపుగా 30 నుంచి 35 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే పరోక్షంగా మరొక 25,000 వస్తాయని చెప్తున్నారు. రైట్, ఇది ప్రభుత్వం చెప్తున్న మాటలు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆర్సెలర్ నిపాన్ స్టీల్ ప్లాంట్. సో ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దీని నుంచి వచ్చే పొల్యూషన్ ఏది, ఆ పొల్యూషన్ అనేది రాకుండా ఈ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట. ఇది నిజంగా చాలా శుభసూచకం అనుకోవచ్చు. ఎందుకు అంటే ఇలాంటి కంపెనీలు పొల్యూషన్ తగ్గించడం, ఇలాంటివన్నీ గ్రీనరీ పెంచడం, దాంతోపాటుగా పొల్యూషన్ కంట్రోల్ చేయడం, ఇలాంటి స్టీల్ ఫ్యాక్టరీలు, ఇలాంటి కంపెనీలు ఉంటే కనుక రాష్ట్రంలో ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది, పొల్యూషన్ లేకుండా ఉంటుంది అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది. అయితే దీనికి మొదటి దశలో 2,200 ఎకరాలు కేటాయించారనమాట. అంటే దాదాపుగా భవిష్యత్తులో 24 MTPA సామర్థ్యానికి సంబంధించి విస్తరించినప్పుడు అదనంగా 3,300 ఎకరాలు అవసరమవుతాయంట. అంటే ఇప్పుడు 2,200 ప్లస్ 3,300 అంటే దాదాపుగా 5,500 ఎకరాలు అవుతుంది. మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని ఇక్కడ ప్లాన్ చేయాలంటే కనుక, దీన్ని ఇన్స్టాల్ చేయాలంటే కనుక 5,500 ఎకరాలు అవసరం అవుతాయి అనేది ఒక చర్చ జరుగుతుంది ఇక్కడ. అయితే తాజా అప్డేట్ ఏంటంటే దీనికి సంబంధించి నవంబర్ 2025లో పర్యావరణ అనుమతులు కూడా లభించాయి. అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే ఉందో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు, హానికరమైన విషపూరిత వాయువులు కానీ, వాటర్ కానీ ఇవన్నీ కూడా పొల్యూట్ అవ్వవు, ఎలాంటివి రిలీజ్ అవ్వవు, వాటర్ పొల్యూట్ అవ్వదు, ఎయిర్ పొల్యూట్ అవ్వదు. సో ఇది మంచిదేనని చెప్పేసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది. అయితే విమానయాన, వాహన తయారీ, ఆటోమొబైల్స్ ఏదైతే ఉందో నిర్మాణ రంగాలకు కావాల్సిన హై గ్రేడ్ స్టీల్ని అందిస్తుంది అనమాట. ఇప్పుడు ఏదైనా ఆటోమొబైల్స్ అయినా సరే, తర్వాత విమానాలు అయినా సరే, ఏరోప్లేన్స్, వీటన్నిటిని తయారు చేయడానికి కొంత స్టీల్ కావాలి, మనకి చాలా దృఢంగా ఉండే స్టీల్ కావాలి. అలాంటి వాటిని ఇది ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ చేస్తారనమాట. అయితే క్యాప్టివ్ పోర్ట్, సొంత ఓడరే ఉండటం వల్ల ఉక్కును ఇతర దేశాలకు కూడా సులభంగా ఎగుమతి చేయొచ్చు. అంటే మనకు ఆల్రెడీ రామాయపట్నం పోర్ట్ ఏరియా కానీ, లేదంటే మన విశాఖ పోర్ట్ కానీ ఇలాంటివి చూసుకున్నట్లయితే ఆ ఏరియాలో అన్నింటిలో కూడా చాలా మంచిగా ఉంటుంది. ఎస్పెషల్లీ దీన్ని అనకాపల్లి జిల్లా, కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా ఏదైతుందో ఆ ప్రాంతంలో ఇన్స్టాల్ చేస్తున్నారు. అంటే పరిశ్రమ వల్ల ఆ ప్రాంతంలో రోడ్లు, రైల్వేలు, అలాగే టౌన్షిప్ల అభివృద్ధి కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. అయితే దీని పెట్టుబడి చూసుకుంటే 1,50,000 కోట్లు, జీఓఎంఎస్ నెంబర్ 142 ప్రకారం 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారనమాట. అయితే ఉద్యోగాలు చూస్తే 20,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా వచ్చే అవకాశం ఉంది. రైట్, అయితే భూ కేటాయింపులు కూడా జరిగినాయి. అనకాపల్లి ప్రాంతంలో చాలా డెవలప్ చేయడానికి రోడ్లు కానీ, ఎలాగో విశాఖపట్నం పోర్టు దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ మన దేశ ఎగుమతులు, మన రాష్ట్ర ఎగుమతులు ఏదైతే ఉందో ఈ స్టీల్ అంతా కూడా పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేస్తే ఇక్కడ రాష్ట్రానికి కూడా ప్రాఫిట్ వస్తుంది, అలాగే రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది, కంపెనీకి కూడా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పేసి ఆ ప్రాంతంలో కేటాయించాను భూ కేటాయింపు. ఇక చివరిగా చూసుకుంటే ఏఎం గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్. రైట్, ఏఎం గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఏదైతుందో ఇది బొగ్గు వాడకుండా పునరుత్పాదకత ఇంధనం ద్వారా అల్యూమినియం తయారు చేస్తారనమాట. దీనివల్ల పర్యావరణ కాలుష్యం 80% తగ్గుతుందంట. నియర్లీ ఇక్కడ చూస్తే 80%, 80% పొల్యూషన్ దీని ద్వారా తగ్గుతుందని చెప్తున్నారు. బయో రిఫైనరీల కోసం వ్యర్థాలను సరఫరా చేయడం ద్వారా సుమారు 30,000 మంది రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందన్నమాట. తక్కువ కర్బన ఉద్గారాలు గల సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ఏదైతుందో తయారీలు కూడా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ లీడర్గా మారుతుందని చెప్తున్నారు. అయితే ఇది కాకినాడ ప్రాంతంలో కాకినాడ సెజ్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి పెట్టుబడి 54,000 కోట్ల పెట్టుబడి అనమాట. అంటే 54,000 కోట్లలో 44,000 కోట్లు కాకినాడలోని అల్యూమినియం కాంప్లెక్స్ కోసం, మిగిలిన 10,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి బయో రిఫైనరీల కోసం కూడా ఉపయోగిస్తారనేది ఇక్కడ మనకు అందుతున్న సమాచారం. అయితే దీనికి సంబంధించిన ఉద్యోగాలు 10,000 ఉద్యోగాలు ప్రత్యక్షంగా వచ్చే అవకాశం ఉంది. దీనికి కావాల్సిన భూమి ల్యాండ్ అలొకేషన్ ఎంతంటే 1000 ఎకరాలు అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఏదైతే ఉందో, బయో రిఫైనరీలు ఏవైతున్నాయో వాటన్నిటికి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చర్చ జరుగుతుంది. ఇక మొత్తంగా 6 ప్రాజెక్టుల సారాంశం ఏంటంటే మొత్తం పెట్టుబడి దాదాపుగా 4.33 లక్షల కోట్లు. దీని టోటల్ ఉద్యోగాలు చూసుకుంటే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంటే 4,33,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంటే 2 లక్షల ఉద్యోగాలు. ఇటు
ఉత్తరాంధ్ర నుంచి ఇటు దక్షిణ కోస్తా వరకు కూడా, అంటే నియర్లీ నెల్లూరు ఆ ప్రాంతానికి, రామాయపట్నం పోర్టు ఆ ప్రాంతంలో కూడా అనేకమైన ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు, అంటే చదువుకున్న యువత ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నట్లు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఈ 6 ప్రాజెక్టులు ఏవైతున్నాయో, అమరావతి క్వాంటమ్ వ్యాలీ కానీ, తర్వాత గూగుల్ ఏఐ సెంటర్ కానీ, టీసీఎస్ క్యాంపస్ కానీ, బీపీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కానీ, లేదంటే ఆర్సెరల్ మెట్రో నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కానీ, తర్వాత ఏఎం గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్, ఈ 6 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కి ఒక మెగా గేమ్ చేంజర్ అనుకోవచ్చు. డెఫినెట్లీ ఇవి కనుక ఆంధ్రప్రదేశ్లో ఇన్స్టాల్ అయితే, ఫుల్ ప్లెడ్జ్డ్గా వర్క్ స్టార్ట్ చేస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి తిరుగులేదని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ఈ 6 ప్రాజెక్టులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయని, అలాగే 4.33 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పేసి ప్రభుత్వం చెప్పుకొస్తుంది. ఇప్పటికే కొన్ని ప్లేసుల్లో ల్యాండ్ అలొకేషన్ కూడా అయింది. సో ఓవరాల్గా ఈ 6 ప్రాజెక్టుల పైన, ఈ 6 మెగా ప్రాజెక్టులు కనుక ఇన్స్టాల్ అయితే ఆంధ్రప్రదేశ్ దశ మారబోతుంది అనేది ఇప్పుడు చర్చ. రైట్, దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.